ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర సమస్యలను పరిష్కరించాలని కోరారు. రాజ్నాథ్తో భేటీలో రక్షణ శాఖకు చెందిన 200 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని విన్నవించారు. అంతకుముందు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో సమావేశమై వరంగల్ ఎయిర్పోర్టును త్వరితగతిన నిర్మించేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హస్తినా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రోజంతా బిజీగా గడిపారు. తొలుత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడుతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. తెలంగాణలో వరంగల్తో పాటు పెద్దపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్ విమానాశ్రయాలను అభివృద్ది చేయాలని సీఎం కోరారు. వరంగల్లో వెంటనే విమానాశ్రయ నిర్మాణ పనులు చేపడతామని రేవంత్ రెడ్డితో సమావేశం తర్వాత రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలంగాణలో నూతన ఎయిర్పోర్ట్ల నిర్మాణానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. తమ హయాంలో వరంగల్ విమానాశ్రయాన్ని 100% పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. పెద్దపల్లి, భద్రాద్రిలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాల్సి ఉందన్నారు. ఆదిలాబాద్ విమానాశ్రయం రక్షణ శాఖ పరిధిలో ఉంది కాబట్టి ఆ శాఖ నుంచి అనుమతి ఉండాలన్నారు. ఆదిలాబాద్కు దగ్గరలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉన్నాయన్న ఆయన సమీపంలో విమానాశ్రయం లేదు కాబట్టి అక్కడ ఏర్పాటు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందన్నారు. వరంగల్లో అక్కడ ఉన్నటువంటి సైట్ ఎందుకనంటే ఎయిర్పోర్ట్ తాలూకు ల్యాండ్ కొంత ఉంది, కానీ అదనంగా కొంత ల్యాండ్ కూడా దానికి కావాల్సి వచ్చింది. సో మేము రిక్వెస్ట్ చేసాం ఒక 253 ఏకర్స్ కావాలని. స్టేట్ ప్రోయాక్టివ్గా దానికి కావాల్సినటువంటి డబ్బులు కూడా రిలీజ్ చేసి ల్యాండ్ ఎక్విజిషన్ త్వరితగతిన పూర్తి చేయాలని కూడా మొన్ననే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సో మేము వెయిట్ చేస్తున్నాం. ల్యాండ్ ఎక్విజిషన్ ఎంత తొందరగా అయితే ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తరఫున మేము పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఎయిర్పోర్టు వరంగల్కి అందరికీ కూడా ప్రజలందరూ కూడా మెచ్చుకునే విధంగా అక్కడ ఒకటి ఏర్పాటు చేయాలని దాని మీద నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానితో పాటు స్టేట్ గవర్నమెంట్ నుంచి మరొక 3 లొకేషన్లు కూడా వారు రిక్వెస్ట్ చేశారు. ఒకటి కొత్తగూడెం, భద్రాద్రి కొత్తగూడెంలో గతంలో ఒక సైట్ ఐడెంటిఫై చేసిన తర్వాత మా తరపున ఫీజిబిలిటీ స్టడీ చేస్తే అక్కడ ఉన్నటువంటి కొన్ని జాగ్రఫికల్ ఇండికేషన్స్ వల్ల, కొన్ని కారణాల వల్ల అది ఫీజిబిలిటీ లేకపోయేసరికి అక్కడ కూడా ఒక వేరే సైట్ని ఈరోజు ప్రపోజ్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఫీజిబిలిటీ స్టడీ చేయాల్సి వస్తుంది. అది కూడా రానున్న 1-2 నెలల్లో అది కూడా మేము పూర్తి చేస్తాం. పెద్దపల్లి ఏరియాలో కూడా అక్కడ కూడా గతంలో నుంచి కూడా నడుస్తూ వచ్చింది ఒక ఎయిర్పోర్ట్ ఉండాలని. గతంలో ఉన్నటువంటి స్ట్రిప్ ఇప్పుడు సరైన అవకాశాలు లేక అది డెవలప్ చేయకపోయేసరికి వాళ్ళ సైడ్ నుంచే ఇంకొక సైట్ కూడా చూసే అవకాశం ఉందని చెప్పారు. అది కూడా మేము ఫీజిబిలిటీ స్టడీ చేస్తాం. అలాగే అతి ముఖ్యంగా స్టేట్ గవర్నమెంట్ కూడా దృష్టి పెడుతుంది, అది ఆదిలాబాద్ ఏరియాలో కూడా ఒక ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలని. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్లో డిఫెన్స్ తాలూకా ల్యాండ్ ఉంది. అక్కడ ఉన్నటువంటి ఎయిర్ స్పేస్ కూడా డిఫెన్స్ తాలూకా రిస్ట్రిక్షన్ ఉంది. సో కేవలం మా వంతుగానే కాకుండా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి కూడా సహకారం తీసుకొని అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఆ విషయం కూడా మేము ముఖ్యమంత్రి గారికి చెప్పాం. సో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ సహకారం తీసుకొని కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి ఒక నిర్ణయం తీసుకుంటాం. ఆదిలాబాద్ స్ట్రాటజిక్ లొకేషన్, ఆ చుట్టుపక్కల మహారాష్ట్ర తాలూకా బార్డర్ ఉంది, దగ్గరలోనే ఛత్తీస్గఢ్ ఏరియా కూడా వస్తుంది. ఆ ప్రాంతంలో ఎక్కడ కూడా దగ్గరలో ఎయిర్పోర్ట్ లేనందువల్ల అక్కడ మంచి డిమాండ్ కూడా ఎస్టాబ్లిష్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అది ఖచ్చితంగా భవిష్యత్తులో చేసే అవకాశాలని తీసుకొని వచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేశాం. అనంతరం రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సీఎంఓ అధికారి శేషాద్రి, మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ పాల్గొన్నారు. హైదరాబాద్లో రక్షణ రంగానికి చెందిన 200 ఎకరాల భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలని రాజ్నాథ్ సింగ్ను సీఎం కోరారు. హైదరాబాద్లోని బాపు ఘాట్ వద్ద మహాత్మాగాంధీ విగ్రహం కోసం రక్షణ శాఖ స్థలాలను ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో సైనిక్ స్కూలు ఏర్పాటుతో పాటు ఇతర అంశాలపై చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సీఎం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లైనా ఢిల్లీకి వస్తారని రాష్ట్ర ఎంపీలు స్పష్టం చేశారు. 10 ఏళ్లలో కేంద్రం నుంచి నిధులు సాధించడంలో బీఆర్ఎస్ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఫెడరల్ స్ట్రక్చర్లో పనిచేసేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ తోటి సత్సంబంధాలు పెట్టుకోవాల్సి వస్తుంది. అవసరం ఉంటే వచ్చి మాట్లాడాల్సి వస్తుంది. 28 సార్లు కాకపోతే 50 సార్లు కూడా పోవాల్సి వస్తుంది ఢిల్లీకి. ఎందుకంటే తెలంగాణ ప్రజలు మనకు ఓటేసి గెలిపించింది వాళ్ళకు సేవ చేయడానికి. ఇదే అంశం మీద ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు డిఫెన్స్ మినిస్టర్ని, తర్వాత ఏవియేషన్ మినిస్టర్ గారిని కూడా కలిసినాం. కేసీఆర్ గారు 10 సంవత్సరాల ఎంతమంది మంత్రుల్ని కలిసిరో కలవలేదో తెలియదు, కానీ ఈ సంవత్సరంలోనే రేవంత్ రెడ్డి గారు పలుమార్లు పలు మంత్రుల్ని కలవడం జరిగింది. కేవలం ఇది రాష్ట్ర మంచి కోసము, రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చనికనే అని చెప్తున్నా. డిఫెన్స్ ఎలివేటెడ్ క్యారిడార్స్
139 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ ని నేషనల్ హైవే 44 మన రాజీవ్ రహదారి హైవే మీద 139 ఎకరాల డిఫెన్స్ ల్యాండ్ ని ఈ సంవత్సరంలో రేవంత్ రెడ్డి గారి హయాంలో సాధించిర్రు. జైదరాబాద్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీ 3240 ఎకరాల ల్యాండ్ ని మనం ఇస్తే మనకు 2400 కోట్లు శాంక్షన్ అయింది. 600 కోట్లు ఫస్ట్ ఫేజ్ లో రిలీజ్ అయినాయి. 38,319 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఈ సంవత్సరం మనం సెంట్రల్ స్పాన్సర్షిప్ స్కీమ్స్ లా 6,360 కోట్లు తెచ్చుకున్నాం. ఈ 5 ఏళ్లలో 500 సార్లు ఢిల్లీకి వస్తాడు, 500 సార్ల మంత్రుల గడపలు దొక్కుతాడు. అవసరమైతే మన తెలంగాణను మళ్లీ మిగులు రాష్ట్రం దిశకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తాడు. త్వరలో సెంట్రల్ గవర్నమెంట్ ఒక టీంని పంపుతుందన్నమాట. ఆల్రెడీ 950 ఏకర్స్ పాల్వంచ, భద్రాద్రి కొత్తగూడెంలో ఐడెంటిఫై అయిపోయిందన్నమాట. దానికి ఇన్స్పెక్షన్ చేయడానికి వస్తుండ్రు. అది కూడా ఈ త్వరలో 2 years లో కంప్లీట్ చేద్దాం అన్నా రేవంత్ అన్న అని అన్నాడు ఏవియేషన్ మంత్రి గారు. మీ హయాంలో, మా హయాంలో వరంగల్, భద్రాద్రి కొత్తగూడెం డెఫినెట్గా 2 years లో కంప్లీట్ చేద్దాం, ల్యాండ్ ఇన్స్పెక్షన్ అయిపోయినాక అని చెప్పారనమాట. అదేవిధంగా ఆదిలాబాద్ గురించి కూడా మాట్లాడారు. ఇదే విధంగా ఈ టీం ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి ఆదిలాబాద్ పోతారని చెప్పారనమాట. అదేవిధంగా రైల్వేస్, కొత్తగూడెం రైల్వే స్టేషన్లో ఒక భూమి 15 ఏండ్ల నుంచి అట్లాగే పడి ఉంది. రోడ్ వైండింగ్ లేదు అక్కడ. మనం ఢిల్లీ వచ్చి వీళ్ళతో మాట్లాడితేనే ఇవన్నీ అవుతాయి. ఫెడరల్ గవర్నమెంట్ సిస్టంలో ఢిల్లీ రావాల్సి వస్తుంది. పెద్ద అన్నయ్య మేము చిన్న అన్నయ్య మేము రావాల్సి వస్తుంది, ఫండ్స్ కొరకు రావాల్సి వస్తుంది. హైదరాబాద్లో కూర్చొని ఆఫీషియల్స్ పంపితే పని కాదనమాట. గౌరవ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారి దగ్గర పోతే మళ్ళీ అన్నారు, మీ తెలంగాణ ప్రభుత్వంతో మాకే ప్రాబ్లం లేదు. ఇది రెండోసారి వారు అన్నారనమాట. గత 10 ఏళ్ల నుంచి ఒక్కసారి కూడా ఎవరు రాలేదు. మీ దగ్గర నుంచి పూర్తి స్థాయిగా కోఆపరేషన్ ఉంది, ఎప్పుడన్నా రావచ్చు, ఏదన్నా అడగవచ్చు, మేము కంప్లీట్ చేస్తామని అన్నారు. ఢిల్లీ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్కు తిరుగు పయనమయ్యారు.